హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన భూదేవి గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అరిషడ్ వర్గాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. కోసం ఛానల్ వారికి, ఈ గ్రూప్ లో ఉన్న ఈ జూమ్ మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు భూదేవి, మాది బుడగట్లపాలెం, శ్రీకాకుళం జిల్లా, ఒక మారుమూల మత్స్యకార గ్రామం. 2016లో నేను ఈ పిరమిడ్ ధ్యానం నాకు పరిచయం అయింది మా వారు శివగారి ద్వారా. అంతకుముందు ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నాను. పీసీఓడి ప్రాబ్లము, అలాగే మైగ్రేన్, ఇంకా కొన్ని ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు అన్నిటితో కూడా బాధపడుతూ ఉండి, ఎప్పుడైతే ఈ ధ్యానం పరిచయం అయిందో కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా ఒక్కొక్క అనారోగ్యం నుండి చాలా తక్కువ సమయంలో ధ్యాన సాధన చేస్తూ, మాస్టర్స్ అందరితో మాట్లాడుతూ, వాళ్ళు వచ్చి మాకు ఏదైతే జ్ఞానబోధ ఇచ్చారో, ఈ బుడగట్లపాలెం చాలా మంది మాస్టర్స్ వచ్చారండి 2016 తర్వాత. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 3 సార్లు వచ్చారు. 3 సార్లలో 3 పిరమిడ్లను ఓపెన్ చేశారు. అలాగే ఈ బుడగట్లపాలెం ప్రిన్సెస్ లో మొత్తము 8 పిరమిడ్లు నిర్మించుకోవడం జరిగింది. మారుమూల మత్స్యకార గ్రామం అయినప్పటికీ కూడా శాకాహారులుగా మారి మత్స్యకారులు అందరూ కూడా వాళ్ళ యొక్క వృత్తిని వదిలేసి, ఎందుకు వదిలేశారు అంటే జీవహింస అని తెలుసుకొని, సో ఇది మనది కాదు, దీనికి మించి ఇంకా చాలా ఉన్నాయి, ఏ ఉపాధి అయినా చేసుకోవచ్చు, హింసతో మనం బ్రతకకూడదు అనే ఉద్దేశంతో ఏదైతే బుద్ధుడు చెప్పాడో సమ్మా ఆజీవ అంటే సరి అయిన జీవనోపాయం, ఆ సరి అయిన జీవనోపాయం కోసం మిగిలిన ఉపాయాలన్నీ వెతుక్కుంటూ ఈ చేపల వేట ఏదైతే ఉందో దాన్ని వదిలేసి చాలా మంది ఈ మార్గంలోకి వచ్చారో, ధ్యానం చేస్తున్నారు, ఎన్నో అనారోగ్యాలతో ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది, అసలు అరిషడ్ వర్గాలని నేను ఎంచుకోవడానికి నేను కారణాలు చెప్తాను. ఎందుకంటే ఈ టాపిక్ నన్ను చాలా గుండెకి హత్తుకునేలా చేసింది. నేను ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. సో అంగన్వాడీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఎక్కువ సార్లు గ్యాస్ సిలిండర్ దగ్గర ప్రాబ్లమ్స్ రావడం, గ్లాస్ బ్లాస్ట్ అవడం, అంటే సిలిండర్ వరకు మంట వచ్చేయడం, చాలా ఇబ్బందులు పడ్డాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసిందనమాట, అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది. అలాగే నిద్రలో, కళల్లో, ధ్యానంలో కూడా గ్యాస్ సిలిండర్ పేలుతున్నట్టుగా, కానీ అప్పటికి అపాయం జరగలేదు. ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటే నేను ఈ బుడగట్లపాలెం చాలా మంది మాస్టర్స్ వచ్చారు, అందరినీ అడిగాను, సమాధానాలు చెప్పారు, కానీ నాకు సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఆ అనుభవాలు అనేవి వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉంటే 2018లో అనుకుంటా మా వారు డాక్టర్ జీకే గారు ఏర్పాటు చేసిన L1 కోర్సు, స్పిరిచువల్ టాబ్లెట్స్ ట్రైనింగ్ కి మాడుగుల వెళ్ళారు. ఒక 10 మందిని తీసుకొని 11 రోజులు ట్రైనింగ్ కి వెళ్ళారు. అది ఆ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తరువాత ఆయనలో చాలా మార్పులు వచ్చాయి అనమాట. ఒకప్పుడు ఉన్న ధ్యానం ప్రారంభించినప్పటికీ కూడా చాలా త్వరితగతిన మార్పులు పొందారు. ఆ మార్పులను చూసి ఆయన ఏవైతే పుస్తకాలు తీసుకొచ్చారో, ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్ చిన్న చిన్నవి, వాటిని చూస్తూ, అంటే నాకు అసలు పుస్తకాలు చదివే అలవాటు చాలా తక్కువ అయినప్పటికీ కూడా పుస్తకాలు పైన తిరగేస్తూ ఉంటే ఈ అరిషడ్ వర్గాలు అనే పుస్తకము నాకు తారసపడింది. అందులో నేను ఏదైతే అనుభవాలు పొందానో దానికి సమాధానం దొరికిందనమాట. సో అప్పటి నుంచి నేను ఆ అరిషడ్ వర్గాలు అనే టాపిక్ ని ఎంచుకోవడం, ఎక్కువగా చదవడం, నేర్చుకుంటున్నాను. అందరికీ చెప్తూ నేను నేర్చుకుంటున్నాను, నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ముఖ్యంగా అరిషడ్ వర్గాలు అంటే మనందరికీ తెలుసు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. ఈ 3 కూడా ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఇవి బయటికి కనిపించవు. మనిషి జన్మ పరంపరలో ప్రతి ఒకానొక పురుషుడు ఏం చేస్తున్నాడు అంటే, మొట్టమొదటి జన్మల్లో
భక్తి మార్గంలో ఉంటూ పూజలు చేస్తూ హోమాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ అలాగే ఎన్నో సాధనలు చేస్తూ నేను ఇవి కాదు వీటేటి ద్వారా నాకు ముక్తి దొరకడం లేదు అని హిమాలయాలకు వెళ్ళి కూడా ధ్యానం చేస్తాడు. హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేసి అమ్మయ్య నన్ను నేను గెలిచాను, నేను ఇంకా యోగిగా మారిపోయాను, నేను పరిపూర్ణమైన యోగిగా మారిపోయాను అని అనుకొని ఉంటాడు. కానీ మనం యోగిగా మారాము అంటే అర్థం ఏమిటి అంటే, అసలు యోగిగా మారామని తెలుసుకోవాలి అంటే ముందు మన లోపల అంతర్లీనంగా మనకు కనిపించకుండా ఉన్న శత్రువులు ఏవైతే ఉన్నాయో ఆ శత్రువుల్ని ముందు మనం జయించాలి. మరి ఆ శత్రువుల్ని జయించాలి అంటే దానికి తగ్గ సిచ్యుయేషన్ సంఘటన మనకు ఎదురైతేనే దాన్ని జయించామా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది. నువ్వు ఒంటరిగా ఏదో ఒక మూల నుండి ఏ హిమాలయాల్లోనో లేకపోతే ఏ అడవుల్లోనో నువ్వు ఎంత సాధన చేసినప్పటికీ కూడా నీ లోపల ఉన్న నీ అరిషడ్ వర్గాల్ని గెలిచావా లేదా అంటే పరీక్షలు ఉండాలి కదా. పరీక్షలు రాస్తేనే మనం ఎంతవరకు చదివాము, ఎంతవరకు మార్కులు సంపాదించగలము, నేను ఎంత జ్ఞానాన్ని పెంచుకున్నాను అనే విషయము మనకి ఆ ఎగ్జామ్స్ రాస్తేనే మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఒకానొకడు నేను యోగిగా మారిపోయాను అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు యోగిగా మారావు రైటే, కానీ నీ లోపల ఉన్న అరిషడ్ వర్గాలను ఎంతవరకు జయించావు. అది జయిస్తేనే నువ్వు యోగిగా మారగలవు. మరి జయించావు అని తెలుసుకోవాలి అంటే సంఘంలో ఉండాలి. దాన్నే మనకి మన గురువు గారు ఏం చెప్పారు, సంసారంలో నిర్వాణం. సంసారంలోనే ఉంటూ నిర్వాణాన్ని పొందాలి. మరి అలా పొందాలి అంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క దాని కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం చక్కగా చెప్పుకుంటాము. పరిషత్ వర్గాలు అనేసరికి వాటి పేర్లన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ వాటిని ఎలా గమనించుకోవాలి, మన జీవితంలో అవి ఉన్నాయా లేవో మనం ఎలా తెలుసుకోవాలి చెప్తాను. ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఎలా అంటే మనము ఎవరిలోనైనా ఎటువంటి సంఘటనలైనా చూసాం అనుకున్నాం, ఎదుటి వ్యక్తులు మనకు ఎలా కనిపిస్తున్నారు, కొందరు కోపంగా కనిపిస్తారు. వీళ్ళకి ఎంత కోపం ఏమిటి, అసలు వాళ్ళకి అన్ని ఆశలు ఏమిటి, ఎంత ఆశతో ఉంటున్నారు వాళ్ళందరూ, ఆయన అంత లోబిగా ఉన్నాడు, ఆమె అంత లోబిగా ఉందేమిటి అని మనం కొందరిని చూసి అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరిలో అయితే ఏ గుణాలు అయితే చూసామో వాళ్ళు మనకు అద్దం లాంటి వాళ్ళు. ఎదుటివారు మనకి అద్దం లాంటి వారు. పదే పదే ఏ గుణాలు అయితే మనకి తారసపడుతూ ఉన్నాయో, వాటి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో, మనము ఆ గుణాలని మనకే తెలియకుండా అంతర్లీనంగా ఆ గుణాలు మనలో ఉన్నాయి అనే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, నేను మంచిగానే ఉన్నాను, మంచి అనేది బయటికి కనిపించదు, మంచి లోపల ఉంటుంది, చెడు మాత్రమే బయటికి కనిపిస్తుంది అని అందరం కూడా నార్మల్ గా అనుకుంటాం. కానీ విషయం ఏమిటి అంటే మంచి అనేది లోపల ఉందో లేదో తెలియాలంటే నీ ఎదట వ్యక్తిని చూస్తే నువ్వు ఎంత మంచివాడు, వాళ్ళ దగ్గర నుండి మనం రిసీవ్ చేసుకుని ఆ అభిమానం కానివ్వండి, ఆ మర్యాదలు కానివ్వండి, దాని ద్వారా మనం ఎంతవరకు వాళ్ళని గెలిచాము, ఎదుటి వారి మనసులను గెలిచామనేది మనకు తెలుస్తుంది. ఎలా మనం ప్రవర్తించే ప్రవర్తన వల్లే కదా ఎదుటి వాళ్ళు మనకు ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఎదుటి వారిలో ఏ లోపమైతే మనకు కనిపించిందో ఎక్కువగా వాళ్ళు మనకి అర్థము. అంటే మనలో మనకే కనిపించకుండా అంతర్లీనంగా ఈ శత్రువులు, ఈ ఆరుగురు ఎవరు శత్రువులు. ఎవరైనా దొంగ వచ్చి ఈ రోజు మీ ఇంట్లో తలదాచుకుంటానండి అంటే మనం రానిస్తామా? దొంగ అని తెలిసాక రానివ్వం కదా. కానీ మనకు తెలిసినా కూడా కొన్నింటిని మనం వదులుకోలేకపోతున్నాము. అలా వదులుకోలేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలకి కారణం అవుతుంది. ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాలని మనం సక్రమంగా వినియోగించుకోకపోతే మన శరీరంలోని కింది 3 చక్రాలకు సంబంధించిన అనారోగ్యాలకి ఎక్కువగా గురవుతూ ఉంటాము. అంటే పెద్ద ప్రేగులు మొదలుకొని గుదము వరకు వచ్చే అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే లిటరినేటరీ సిస్టమ్ అంతా మన పని చేసిందంతా ఉంది కదా, దాని తాలూకా అనారోగ్యాలు వస్తున్నాయి అంటే మనలో అరిషడ్ వర్గాల్ని మనం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఎక్కడో వాడాల్సిన చోట వాడకపోయినా
అనారోగ్యం వస్తుంది. ఎక్కువగా ఉపయోగించినా కూడా అనారోగ్యం పాలన మనం పడతాము. విషయం అందరూ తెలుసుకోవాలి. కానీ మనం ఏమనుకుంటాము, ఎదుటివారు మారాలి, నేను ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు మారడం లేదు అనుకుంటాం. కానీ ఫస్ట్ మారాల్సింది మనము. మన నుంచే మొదలు పెట్టాలి. మనం ఒకటి ఇస్తే ఎదుటి వాళ్ళు ఆహా ఈయనలో ఇచ్చే గుణం ఉందని మనం 10 ఇచ్చినా ఒకటైనా ఇస్తారు కదా, వాళ్ళలో కూడా మార్పును మనం తీసుకురావచ్చు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మారాల్సింది మనము. ఎవరో మారాలి, ఎదుటి వాళ్ళు మారాలి, నేనంతా బానే ఉన్నాను అని అనుకుంటాం మనం. కానీ అంతర్లీనంగా ఎదుటి వారిలో ఏ లోపమైతే మనకు కనిపిస్తుందో అది మన లోపలే మనకు తెలియకుండా దాగి ఉన్న శత్రువు అని మనం గమనించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అనారోగ్యాలు ఇంకా 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 వాటినే మనం వాడుతూ ఉంటే, వాటినే ఉపయోగిస్తూ ఉంటే మనం ఈ కింది స్థాయి 3 చక్రాలకు సంబంధించిన అనారోగ్యాల పాలిట పడతాం. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎప్పుడైనా కింది 3 చక్రాలకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నాము అంటే ఒక ధ్యానిగా, నార్మల్ పీపుల్కి అది ఏమీ అర్థం కాదు. ఆల్రెడీ మనం అందరం ధ్యానం ప్రారంభించాం, ధ్యాన విషయాలు నేర్చుకుంటున్నాము, ఎంతో మంది గురువులను సంప్రదిస్తున్నాము, వాళ్ళందరూ ఇచ్చిన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాము. మరి అలాంటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఆ కింది 3 స్థాయిలు తాలూకా అనారోగ్యాలు మనల్ని వదలడం లేదు, ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు అంటే అర్థం ఏంటంటే మన లోపల అరిషడ్ వర్గాల్ని మనం సక్రమంగా వినియోగించడం లేదు. తెలుసుకోవాలి, టక్కును మెలగాలన్నమాట. ఓహో నేను అరిషడ్ వర్గాలని వాడాల్సిన చోట సరిగ్గా వాడటం లేదు, అందుకే నన్ను ఈ అనారోగ్యం బాధిస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అరిషడ్ వర్గం గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది కామము. కామము అంటే మితిమీరిన కోరిక. కోరికలు సమంజసమే, కోరికలు లేకపోతే మనము ఏది సాధించలేము. కోరిక వరకు ఓకే, కానీ ఆ కోరికని ఎలా అయినా తీర్చుకోవాలి అనుకోవడమే దుఃఖానికి కారణం. అదే బుద్ధుడు చెప్పాడు 6 సత్యాలు. ప్రపంచమంతా దుఃఖంలో ఉంది, మరి ఈ దుఃఖానికి కారణం ఏమిటంటే తృష్ణ. తృష్ణ అంటే మితిమీరిన కోరిక. ఆ కోరిక తీరకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. మరి ఆ దుఃఖం పోవాలి అంటే దుఃఖం ఎందుకు వస్తుంది? అవిద్య. విద్య అంటే ఇప్పుడు మనం ఏదైతే భౌతికంగా నేర్చుకుంటున్నామో అది కాదు విద్య. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విద్య ఏదైతే ఉందో అది నిజమైన విద్య. ఆ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయము, ఆ జ్ఞానం మనం సంపాదించుకోవడమే అవిద్య నుంచి తప్పించుకోవడం, మనం విద్యావంతులుగా అవడము. విద్య లేకపోవడం వల్లే కదా మనకి ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని దుఃఖాలకు మనం కారణమవుతున్నాము. మన లోపలే మనం కుమిలిపోతున్నాము. ఒక దాని మీద మనము దీనికి మనకి భగవద్గీతలో మంచి శ్లోకం ఉంది. ఏంటి అంటే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. అంటే కామంతో కూడుకున్న కోరికలు, రజోగుణము, తమో గుణంతో కూడుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మన క్రోధానికి దారితీస్తాయి. ఈ సందర్భంగా వీటిని శత్రువులుగా భావించమని మన పరమ గురువు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ చెప్తున్నారు. సో కామము, క్రోధము ఇవి మనకి శత్రువులు. అలాంటి శత్రువుల్ని ఎంత మాత్రము మనము వాటిని దరిచేరనివ్వకూడదు. మరి ఏం చెయ్యాలి? ఈ కామం నుంచి మనం తప్పుకోవాలంటే ఏం చేయాలి? ఎక్కువగా ధ్యాన సాధన చేయాలి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, అలాగే సజ్జన సాంగత్యం చేస్తామో, మహానుభావులందరూ రాసిన పుస్తకాలు ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మనకు అవగతం అవుతాయో, ఒక్కొక్కటిగా మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కువ సాధన చెయ్యాలి. సాధన చేస్తే నీ లోపల నువ్వు యాక్టివేట్ అవుతావు. నీ లోపల నుంచి నీకు, నీ అంతరంగంలోంచి నీకు ప్రబోధం వస్తుంది. ఇంకో శ్లోకం ఉంది, ధూమేనావ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భ స్తదా తేనేదమావృతం. అంటే
పొగచేత నిప్పు, ధూళిచేత అద్దము, మావి చేత గర్భస్థ శిశువు ఎలా అయితే కప్పబడి ఉంటుందో అదే విధంగా నీవు ఎంత జ్ఞానం పొందినవాడవైనప్పటికీ కూడా నీ యొక్క కామం చేత నీ జ్ఞానం కప్పివేయబడుతుంది. అంటే నువ్వు వేదాలు వల్లించవచ్చు, ఎన్నో సంవత్సరాల నుండి సాధన చేసి ఉండొచ్చు, నువ్వు మహాయోగిగా ఉండి ఉండవచ్చు. కానీ నీలో కామము గనక ఉంటే ఆ కామం వలన నీ యొక్క జ్ఞానం కప్పివేయబడుతుంది. మరి అలాంటి జ్ఞానాన్ని కప్పివేస్తున్న కామాన్ని మరి ఈ సందర్భంలో మనము ఒక శత్రువుగా భావించాలి. వీలైనంత త్వరగా దాన్ని గమనించుకోవాలి. మనకి ఏ విషయంలో ఎక్కువగా దాని మీద వాంఛ పెరుగుతుంది, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకు అన్నీ తెలుస్తాయి. ఒకానొక సాధకుడికి అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. సో ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో మనం జ్ఞానము పొందుతాము. మరి జ్ఞానం వచ్చిందంటే మరి కామం తగ్గిపోతుంది. సో మనం ఎక్కువగా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ధ్యానం చేయాలి, అలాగే సజ్జనులతో సాంగత్యం చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం నిరంతర శ్రవణము, మననము, తితీక్ష చేస్తూ ఉంటే నీకు ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుద్ది. వీటన్నిటికీ మొట్టమొదటి నుంచి ఏం చేయాలి? ధ్యానం సాధన పెంచుకోవాలి, అలాగే సజ్జనులతో సాంగత్యం చేయాలి, నిరంతరం శ్రవణం. ఇప్పుడు ఎన్నో జూములు వచ్చాయి. ఒకప్పుడు ఎవరో ఒక్క దగ్గర క్లాస్ ఏర్పాటు చేస్తేనే ఒక నెలకో కాకపోతే 15 రోజులకో మనము ఏవో మంచి విషయాలు వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని వినగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుంటూ మన పనులన్నీ చక్కబెట్టుకుంటూ కూడా వింటూ మనం జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. మరి అంత జ్ఞానం మన దగ్గరికి వస్తుందంటే అర్థం ఏమిటి అంటే మనల్ని మనం మార్చుకోవడం కోసమే ఇంత జ్ఞానం మన దగ్గరికి, మన ఇంటికే వస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మార్చుకోవాలి. మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆత్మ పరంపరలో ఒక్కొక్క జన్మలో ఎంతో నేర్చుకోవడం కోసం ఈ భూమి మీదకి వస్తాం. మరి ఏమీ నేర్చుకోకుండా ఈ బాడీ వెకేట్ చేస్తే మళ్ళీ అదే అనుభవం నేర్చుకోవడం కోసం మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి. ఆ తల్లి గర్భంలో 9 మాసాలు నరకం అనుభవించి బయటికి వచ్చి మనం అన్ని మర్చిపోయి మళ్ళీ ఇందులోనే కొట్టుకుంటూ మరలా పునరపి మరణం, పునరపి జననం, ఈ చక్ర భ్రమణంలోనే మనం పడిపోతూ ఉంటాము. కాబట్టి మనకు తెలుసుకున్న విషయాన్ని ఈ రోజు నుంచే, తెలియనంత వరకు ఓకే ఏమైనా చేసాము, కానీ తెలుసుకున్న విషయాన్ని తెలిసిన రోజు నుంచే మనము దాన్ని ఆచరణలో పెట్టాలి. రెండోది క్రోధము. క్రోధము అంటే కోపం కాదు, మితిమీరిన కోపము, దాన్నే క్రోధం అన్నారు. అలాంటి క్రోధం వల్ల ఏమవుతుందంటే మనిషి వివేకాన్ని కోల్పోతాడు. అలా వివేకం కోల్పోయి మనిషి తన పతనాన్ని తానే తెచ్చుకుంటాడు క్రోధం వల్ల. అదే మనకి మహాభారతంలో దుర్యోధనుడి విషయంలో జరిగింది. ఏం జరిగింది? ఆ ద్రౌపది నవ్వింది అని ఒక క్రోధం తెచ్చుకొని ఆమె మీద ఎలాగైనా కక్ష సాధించాలి, ఆమెను ఎలాగైనా నవ్వుల పాలు చేయాలి అని ఎప్పుడైతే ఒక ఆలోచన చేశాడో క్రోధంతో, ఈయన తాలూకా క్రోధం తాలూకా ఆలోచన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద ప్రభావం చూపి ఎవరు కూడా నో చెప్పలేదు. అందరూ కూడా ఆయనకి చెప్పిన దాన్ని ఆమోదించి ఆ రకంగా చేశారు కాబట్టే ఒక వంశం మొత్తం నిర్వీర్యమైపోయింది. చూడండి, క్రోధం వల్ల తనతో పాటు తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా, ఇది మహా అగ్ని లాంటిది, జ్వలించి వేస్తుంది, కాల్చేస్తుంది. అంటే క్రోధం ఎలాంటిది అంటే ఒక పరిగెడుతున్న వ్యక్తి మీద మనం నిప్పును పట్టుకొని వాడి మీద విసరాలని నిప్పును పట్టుకొని పరిగెడుతున్నంత. అంటే అవతల వాడు కాలుతాడో లేదో కానీ ఫస్ట్ మనం కాలిపోతాం ఆ నిప్పు పట్టుకొని పరిగెత్తే. అలాంటిది క్రోధము. సో అలాంటి క్రోధాన్ని మనం మన జీవితాల్లో లేకుండా మనము సరి చేసుకోవాలి. ఇంకా భగవద్గీతలో చెప్పారు, ఏం చెప్పారు? క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతే. క్రోధంతో విరజిల్లుతున్న వ్యక్తి తాను ఏం చేస్తున్నాడో, ఉచ్చము నీచము కోల్పోతాడో, బుద్ధి నశిస్తుంది. అలాంటి బుద్ధి నశించిన ఆ వ్యక్తి తనకు తానే నాశనం తెచ్చుకుంటాడు, నశించిపోతాడు. కాబట్టి ఈ సందర్భంగా మనం గత శ్లోకం ఈ శ్లోకం ఏది చూసుకున్నా మనకి శత్రువుగా భావించాలి. అలాగే
ఇంకా ఇంకా చెప్పారు ఏంటంటే చాలా వేరంగా రజోగుణంతో కూడుకున్న క్రోధం ఏదైతే ఉందో మనము మన జన్మ పరంపరలో ఈ 3 గుణాలతో పాటు అరిషడ్ వర్గాలను మేళవించుకొని జన్మిస్తాము. ప్రకృతికి సంబంధించిన 3 గుణాలతోటే మన జన్మ జరుగుతుంది. ఈ 3 గుణాలు దాటి నిర్గుణంలోకి చేరడమే మన యొక్క అంతిమ లక్ష్యం. కానీ ఈ 3 గుణాలతో మనం ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. కానీ మనందరికీ మహాభాగ్యం ఏమిటంటే ఈ జ్ఞానము మనకి అందజేయబడింది. మనలాంటి వాళ్ళు ఎంతో మంది భూమి మీద ఉన్నారు. కానీ అందరి దగ్గరికి జ్ఞానం వచ్చిందా? లేదు. మనకు అందజేయబడిందంటే మనం ఎంత పుణ్యం చేసుకున్నామో. కాబట్టి మాస్టర్స్ మనం అందరం కూడా గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే క్రోధము మనకి శత్రువు. అది ఎంత మాత్రము తగదు. మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. నీ ఆత్మని పతనానికి దారి తీస్తుంది. అలాంటి క్రోధాన్ని ఈ సందర్భంలో శత్రువుగా భావించమని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు. మరి ఆ క్రోధాన్ని మనం ఎలా జయించాలి? ప్రేమతో. ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమతత్వంతో ఉండాలి. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ఎంత ప్యూర్గా ఇష్టపడతామో ప్రేమించుకుంటామో మనల్ని మనమే ప్రేమించుకోకపోతే ఎదుటి వారిని మనం ఎలా ప్రేమించగలము? సో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించాలి. మనలో ఉన్న గుణాలని మనం ప్రేమించుకోవాలి. ఏ గుణాన్నైనా ప్రేమించాలి, ప్రేమతో వదిలిపెట్టాలి. దేన్ని కూడా మనం కోపంతో గాని క్రోధంతో గాని సాధించలేము. ప్రేమతోనే సాధించగలం. ఎవరి మనసులు గెలవాలన్నా నువ్వు ప్రేమతోనే గెలవగలవు. వాళ్ళ మీద కోపంతో కక్షతో ఎవరిని కూడా మనం గెలవలేము. అధికారం చెలాయిస్తాను అంటే నీ పరపతి నీ యొక్క ప్రభావం ఉన్నంత వరకు వాళ్ళు తగ్గి ఉంటారు. ఎప్పుడైతే నీలో అది క్షీణిస్తుందో వెంటనే శత్రువుల్లా వాళ్ళు మన మీద యుద్ధాన్ని ప్రకటించవచ్చు. కాబట్టి మాస్టర్స్ ఏంటంటే ఎవరినైనా ప్రేమతో మనం గెలవగలగాలి. ఇంత ప్రేమతత్వాన్ని నేర్చుకోవాలి. మరి ఈ ప్రేమతత్వం నేను సీతాయనం పుస్తకంలో చదివి నాకు ఎంత మనసుకు హత్తుకుందనమాట. ఆ సీతాదేవి యొక్క ప్రేమతత్వం ప్రతి ఒక్క జీవితం. పక్షులు వాటికి అనారోగ్యాలు కాకపోతే ఏవైనా దెబ్బలు తగిలిన ఆమె ఆ కషాయాలను వండి వాళ్ళందరికీ వాటన్నింటికి కూడా స్వస్థపరిచేది అంత ప్రేమతో. నేను అంత ప్రేమతత్వాన్ని అది చదువుతున్నప్పుడు నేను అంత ప్రేమతత్వాన్ని పొందాను. అంటే అనుభవించాను. చదువుతూనే నేను అనుభవం పొందాను. సో అలాంటి ప్రేమతత్వాన్ని మనం అందరం ప్రేమను అంటే ఏం లేదు. ఇప్పుడు మనం నిజ జీవితంలో ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనకు నచ్చిన లక్షణాలు ఎదుటి వారిలో ఉంటే వాళ్ళని మనం ప్రేమిస్తాము. అది కాదు నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అంటే ఏంటి అంటే వారు ఎలా ఉన్నా మనం వాళ్ళని అంగీకరించాలి. పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, మన పక్క వాళ్ళు కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళ గుణాలకు అనుగుణంగా వాళ్ళు జన్మ తీసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. కానీ అందరినీ మనం సమభావంతో చూసుకోగలగాలి. సమానంగా ప్రేమించగలగాలి. అప్పుడు నీలో ఉన్న క్రోధాన్ని నువ్వు గెలవగలవు. మరి నాలో క్రోధం ఉంది అని నేను ఎలా గమనించాను? ఎప్పుడైతే మనలో క్రోధం పెరిగిపోతుందో గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. హై బీపీ, కొన్ని రకాల హెర్నియా సమస్యలు, ఇవన్నీ మనల్ని పట్టుకొని పీడిస్తున్నాయి. అలాగే నేను నా కళల గురించి చెప్పాను. నా కళల్లో కూడా గ్యాస్ సిలిండర్ పేలింది అంటే సిలిండరు అప్పటి వరకు గ్యాస్ని ఎంత బంధించి ఉంది. వన్స్ బ్లాస్ట్ అయింది అనుకోండి ఎంత మందినైనా అది నాశనం చేస్తుంది. ఈ క్రోధం కూడా అలాంటిదే. క్రోధము నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా నాశనం చేస్తుంది, పతనానికి దారి తీస్తుంది. మరి అలాంటి కోపాన్ని ప్రేమతత్వంతో తగ్గించుకోవాలి. మరి ఇంకా కోపం ఉండిపోయింది. ఇప్పుడు 100% కోపము మనం అనుకుందాం. ఈ 100% కోపంలో 60% మనం నిరంతర ధ్యాన సాధన ఎక్కువ ధ్యానం చేస్తూ తగ్గించుకోవచ్చు. ఇంకా 40% ఉంది కదా. ఈ 40%లో 20% సజ్జన సాంగత్యంతో తగ్గించుకోవచ్చు. ఇంకా 10% అనుభవాలు, మహాయోగుల తాలూకా పుస్తకాలు చదువుతూ ఒక 10% మనం తగ్గించుకోవచ్చు. ఇంకా 10% ఉంది. ఈ 10% సరి అయిన కోపం అనమాట.
అంటే పిల్లలు తప్పులు చేస్తారు, తప్పు చేసినప్పుడు వాళ్ళని దండించాలి కదా, ప్రేమగా దండించాలి. అది తప్పు నాయనని ఆ క్షణానికి కోపం, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోవాలి. అలాంటి కోపం ప్రదర్శించాలి. ఇది 10%. ఇంకా మనము ఎంత ప్రేమించినా కొందరు మనల్ని యాక్సెప్ట్ చేయరు. మనల్ని శత్రువుగా భావించి మనల్ని ఎక్కడో ఒక దగ్గర హేళన చేయడం, లేదంటే మనల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం, ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల మీద కూడా మనకు తెలియకుండానే మన లోపల వాళ్ళని చూడగానే ఏమనుకుంటా, ఏంటి ఇతనికి నేను ఎంత చేస్తున్నానో అయినా ఈయన ఇలా ఉన్నాడు అని ఒక రకమైన భావన వస్తుంది. అది కూడా క్రోధమే, లోపల కోపమే. ఆ కోపాన్ని, అలాంటి క్రోధాన్ని నువ్వు ధ్యానంలో కూర్చొని, నేను ఇంత ప్రేమిస్తున్నాను ఈ వ్యక్తిని, తన మీద ఉన్న కోపం ఏదైతే ఉందో గత జన్మల్లో నేను ఏం చేసి ఉన్నానో దాన్నంతా కూడా ఒక గోళంగా తయారు చేసి విశ్వంలోని ప్రకృతికి అప్పచెప్పేయాలి. అంటే వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో చెయ్యాలి తప్ప, వాళ్ళు నాకు ఎంత చేస్తున్నారు వాళ్ళకి తగ్గ పని జరగాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. సో అంత ప్రేమతత్వాన్ని మనము అలవాటు చేసుకోవాలి. కాబట్టి మాస్టర్స్, ఈ క్రోధం అనేది కూడా మనకు ఒక రకమైన శత్రువు. కామము తీరకపోతే క్రోధం వస్తుంది. క్రోధం ఎలా వస్తుంది? మనం దేని మీద అయితే ఎక్కువ మా పెంచుకుంటామో, దేని మీదైనా ఆసక్తి పెంచుకుంటామో, అది దొరకకపోతే దాన్ని ఎవరైతే ఆపుతున్నారని మనం అనుకుంటామో వాళ్ళ మీద ఎక్కువ క్రోధం పెంచుకుంటాం. ఉదాహరణకి సీతాదేవి వనవాసంలో ఆ బంగారు లేడిని చూసి కామించింది. రాముడు చెప్పాడు, తల్లి మహాసాధ్వి, నువ్వు బంగారు పట్టణాల్లో పుట్టావు, బంగారు లేడు అనేది ఈ భూమి మీదే లేదమ్మా అంటే, లేదు లేదు నేను చూశాను, నా కళ్ళతో చూశాను, నాకు ఎంత మాత్రమైనా అది కావాలి అని పెట్టింది. అంత మహాసాధ్వి, మహాపతివ్రత. మరి దానికోసం రాముడు వెళ్ళినప్పుడు లక్ష్మణుడికి అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు లక్ష్మణుడు ఆ తల్లి పక్కనే ఉండి చూసుకుంటున్నప్పుడు మాయా మాటలు విని, మాయా అరుపులు విని, నీ అన్నదమ్ముడికి ఏదో హాని జరుగుతుంది, వెళ్ళి చూసిరా లక్ష్మణ అని చెప్తే ఆయన నిరాకరిస్తాడు. నాకు నా అన్నదమ్ముడు ఇక్కడే ఉండమని చెప్పారు, నేను వెళ్ళను అంటే ఆమె తన మాట వినలేదని ఒక మాట తూలుతుంది. అసలు ఒక తల్లిగా భావిస్తాడని తెలుసు లక్ష్మణుడు, ఆమె పాదాలు తప్ప ఏమి చూసి ఎరుగడు లక్ష్మణుడు. అలాంటి లక్ష్మణుడు, ఒక కుమారుడు లాంటి లక్ష్మణుని కూడా ఆ క్షణంలో తోలనాడింది సీతాదేవి. మరి అలాంటి వాళ్ళకే సాధ్యం కానిది మరి మనము ఎంత జ్ఞానాన్ని పెంచుకోవాలి? మరి క్రోధం ఎంతవరకు నాశనం తెస్తుంది? ఆమె యొక్క కష్టాలకు కారణం ఆ కామమే కదా, ఆ క్రోధమే కదా. అది ఎలా అయినా దక్కించుకోవాలని ఆ చిన్న కామం వల్లనే కదా మనం రామాయణంలో ఇదంతా చూసాము. అలాగే భారతంలో చూసుకుంటే భారత యుద్ధం కూడా క్రోధం వల్లనే. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అన్నమాట. కాబట్టి ఇవి మనకి శత్రువులు. ఆ శత్రువుల్ని మనము ఎరుకతో గమనించకపోతే మన శరీరం మీదకి అనారోగ్యాలు వస్తాయి. బుద్ధి స్థాయిలో వాటిని మనము గమనించకపోతే శరీర స్థాయిలో మనకి కింది 3 స్థాయిలకు సంబంధించిన అనారోగ్యాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ఎంత సాధన చేసినా. సో ఈ మనకి ఈ కామము క్రోధం అయింది. ఇంకా మూడవది లోభము. లోభము అంటే పిసినారితనం, అంటే ఎవ్వరికి ఇవ్వం. ఏదైతే కామంతోనే క్రోధంతోనే మనము మనం దాన్ని సంపాదించామో దాని మీద మనము లోబిగా ఉంటాం, అది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపెట్టుకోము. కామం తీరకపోతే క్రోధం వస్తుంది, కామం తీరితే లోభంగా మారుతుంది. ఈ 3 కూడా ఒకదానితో ఒకటి లింక్ అన్నమాట. అలాంటి లింకులు మనకి ఎన్నో అనారోగ్యాల్ని తెచ్చి పెడతాయి. కాబట్టి మాస్టర్స్, లోభగుణాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? ఇవ్వడం ద్వారా. అంటే మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని అందరికీ పంచిపెట్టాలి. అదే మనకి మన మహాగురువు ఏం చెప్పారు, పంచితే పెంచబడుతుంది.
మరి మనం పంచాలి కదా. మనం ఏం చేస్తున్నాం? జ్ఞానాన్ని పంచుతున్నామా? మనం సంపాదించిన ధనాన్ని కొంతవరకైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తున్నామా? ఎలాంటి యజ్ఞ కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటికి దేనికైనా మనం సహాయం చేస్తున్నామా? లోబిగా దాచుకుంటున్నామా? మరి అలా లోబిగా దాచుకుంటే మనం మళ్ళీ ఈ జనన మర చక్రాల్లో కర్మబందీలుగా అయిపోతాము. నువ్వు కర్మల నుండి విడిపడాలి. కర్మల నుండి విడిపడాలంటే యజ్ఞ సహితమైన కర్మలు చెయ్యాలి. యజ్ఞము అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్తారు, యజ్ఞము అంటే ఏమీ కాదు, మనతో పాటు లోక కళ్యాణం కోసం చేసే ఏ పని అయినా యజ్ఞంతో సమానమే. దాన్నే యజ్ఞము అంటే భగవద్గీత. మన జన్మ కూడా యజ్ఞం ద్వారా జరిగింది. అలాగే మనము కూడా మన జన్మ పరంపరలో యజ్ఞం సహితమైన కర్మలు చేస్తూ మీరు ఆత్మ అభివృద్ధిని పొందండి అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. మరి ఆ యజ్ఞం అంటే ఇవ్వడమే. నీ దగ్గర జ్ఞానం ఉందా? జ్ఞానదానం చెయ్యి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మంచి మంచి కార్యక్రమాలకి, అన్నదానాలకి, అలాగే ఎన్నో స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, వాటన్నిటికీ సహాయం చెయ్యు. లోపుగా దాచుకుంటే ఏమవుతుంది? చెదలు పడుతుంది నీ లోపల అనారోగ్యం. దాచుకొని దాన్ని ఎవడు పట్టుకుపోతాడా అని మళ్ళీ దాని మీద నెక్స్ట్ వచ్చేది చెప్తాను, అందులో అది కవర్ అవుతుంది. భయం అన్నమాట. ఇది ఎక్కడికి పోతుందో అనే భయం, ఎవరు పట్టుకుపోతారో అనే భయం. ఆ భయంతో ఎంత మాత్రం అభివృద్ధి చెందం, అక్కడే ఉండిపోతాం. ఎప్పుడైతే మనకి దాని మీద ఆశ పెరిగిపోతుందో అప్పుడు మనిషి లోబిగా మారిపోతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కోరిక, క్రోధము, లోభము, ఈ మూడు కూడా మనకి నరక ద్వారాలు. 3 రకాల నరక ద్వారాలు ఇవి. మానవుడు వినాశానికి ఇవి హేతువులుగా మారుతాయి. మరి అలాంటి వినాశనం మనం పొందుతామా, లేకపోతే అభివృద్ధి చెందుతామా? అంటే మన అభివృద్ధికి మనం ప్రయత్నం చేయాలా, లేకపోతే మన పురోగమనానికి మనం ప్రయత్నం చేయాలా? అలా ఎప్పుడైతే వీటిలోనే కొట్టుకుంటూ మనం ఉంటామో ఎన్నో జన్మలు ఇందులోనే వేస్ట్ చేసుకుంటాం. మన దగ్గర ఉన్న జ్ఞానం గాని, ధనము గాని, సంపద గాని, అలాగే ఏది ఉంటే అది ఇతరులకు పంచి పెట్టాలి. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది నలుగురికి ఉపయోగపడతాయో అది మనకి మళ్ళీ ప్రకృతి నుంచి ఇంకా డబల్ అయ్యి వస్తుంది. ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే మనకి పంచితే పెంచబడుతుందని పత్రి సార్ చెప్పారు. నీకు ఏది కావాలన్నా ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. నీకు ప్రేమ కావాలి, నన్ను ఎవ్వరు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రేమించట్లేదు అంటున్నారు. ఫస్ట్ నువ్వు ప్రేమ ఇవ్వగలగాలి కదా. ఒక విత్తనం నాటితేనే అది మొక్కగా వచ్చి వృక్షంగా తయారవుతుంది, దాని నుంచి ఫలాలు పొందుతాము. అసలు విత్తనమే నువ్వు నాటకపోతే, విత్తనమే నువ్వు వేయకపోతే నువ్వెప్పుడు ఫలాలను సాధిస్తావు? సో ఇవ్వడం ఫస్ట్ నేర్చుకోవాలి. విత్తనం మన నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇవ్వడం మనం ప్రారంభించాలి. ఎవరు నన్ను గౌరవించట్లేదు అని మనం కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. మరి ఆ బాధకు కారణం ఎవరు? మనమే. మనం ఎవరికి కూడా ఫస్ట్ మనం పూర్తి ప్రేమను ఎప్పుడైతే పంచుతామో మనము అంతకు డబల్ 10 వంతులు ప్రేమని అవతల వారి నుండి రిసీవ్ చేసుకుంటాం. ఇది ఎవ్వరికి తెలియని సీక్రెట్. ఇది ప్రకృతి రహస్యం. ఈ రహస్యము మనకి ఈ బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా, ఈ జ్ఞానం ద్వారా, ఈ పుస్తకాల ద్వారా, మాస్టర్ చెప్పే విషయాల ద్వారా తెలుసుకున్నాం. అంతకుముందు మాకేమీ తెలియదు. నేను ఒక ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను, అసలు మాట్లాడడం తెలియదు. ఎవరైనా మా ఇంటికి వస్తే ఒక నవ్వు నవ్వడం తప్ప వాళ్ళకి ఏమండి మంచి నీళ్లు తాగుతారా, లేకపోతే ఇంకేమైనా, ఇలాంటి మర్యాదలు కూడా నాకు తెలియదు. మరి అలాంటి స్థితి నుండి ఈరోజు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని, నాకు తెలిసిన జ్ఞానము నాలాగే నేను ఏవైతే అనారోగ్యాల నుండి తప్పించుకున్నానో అలాంటి అనారోగ్యాల నుంచి నేను ఒక్కరిని మార్చినా నాకు చాలు, ఆనందంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇలా క్లాసులు చెప్పడం కానివ్వండి, లేకపోతే పిఎంసిలో చెప్పడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నానంటే మన గురువుగారు మనకు చెప్పిందే. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు,
బి తెలిస్తే బి చెప్పు. ఎప్పుడో పూర్తిగా ఎన్లైట్ అవుతాను ఆ తర్వాత నేను చెప్తాను అంటే అలా కాదు. నీ యొక్క జ్ఞానాన్ని తీసుకొని మారడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళ యొక్క ఎదుగుదలను వాపినట్టే. కాబట్టి నీకు ఏ రోజైతే నువ్వు ఏదైతే అనుభవం పొందావో ఆ అనుభవం చెప్పు. ప్రత్యేకించి జ్ఞానం ఏం అవసరం లేదు. ధ్యానంకు ముందు తలనొప్పితో బాధపడ్డాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా తలనొప్పి తగ్గింది. నేను మాత్రలు వాడాల్సిన అవసరం లేదు. మరి ఇది అనుభవమే కదా! ఈ అనుభవాన్నే చెప్పు. నువ్వు ఏదైతే పొందావో అదే చెప్పు. అది కూడా దానమే. అది కూడా ఇవ్వడమే. నేను పొందాను కదా! నా కుటుంబం బావుంది. నేను బావున్నాను. సరిపోతుంది. ఇంకెందుకు నేను కష్టపడాలి. అంత సజావుగా సాగుతుంది కదా! అని అనుకోవడం కరెక్ట్ కాదు. మొట్టమొదటి రోజు నుండే మనము సేవ ఇవ్వడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో ఇంకా అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని, అంతకంటే ఎక్కువ ధనాన్ని, అంతకంటే ఎక్కువ సంపదల్ని మనము పొందుతాము. ఇది సీక్రెట్. అందరికీ తెలుసు. కానీ పాటించాలి. ఆచరణ యోగ్యంగా ఉన్నది కాబట్టి ఆచరించాలి అందరూ. ఆచరించకుండా ఊరికే చెప్తే ఎవ్వరు మన మాట వినరు. పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎవరిని చూస్తూ పెరుగుతారు? ఇంటిలో తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. అలాగే బయట గురువులు, ఇంకా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్. దీన్నే మనకి భగవద్గీతలో చెప్పబడింది. యద్యథాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఎవరైతే శ్రేష్ఠులైన వారు ఉన్నారో అలాంటి వాళ్ళను చూసి ఈ లోకమంతా వాళ్ళనే గమనిస్తుంది. వాళ్ళు చేసిందే చేస్తుంది. వాళ్ళు ఏదైతే ప్రామాణికంగా తీసుకున్నారో దాన్నే ఈ లోకమంతా కూడా ప్రామాణికంగా తీసుకుని వాళ్ళ వెంట నడుస్తుంది. పత్రిజీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఈ శ్లోకం వర్తిస్తుంది. మనమందరం కూడా ఉత్తములము అంటే ఆచరణీయులము. మనల్ని చూసి ఎంతో మంది మనల్ని గమనిస్తూ ఉన్నారు. మరి అలాంటి పిరమిడ్ మాస్టర్స్ మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రేమగా ఉండాలి. ఎలాంటి సంఘటన వచ్చినా సమత్వ భావంలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ సమత్వ భావంతో మనం ఉంటామో మనం దుఃఖంలో కొట్టుకుపోము. దుఃఖం మనకి దరి చేరదు. మరి అలాంటి ప్రయత్నం చెయ్యాలి అంటే నిరంతరం మళ్ళీ ఆ మూడే వస్తాయి. నిరంతర ధ్యాన సాధన, సజ్జనులతో సాంగత్యం, 1:2:3. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. అందుకే ఆ మహానుభావుడు ఎంత ఆలోచించి చాలా సింపుల్ గా ఒక అరటి పండును ఒలిచి చేతికి కూడా ఇవ్వలేదు, మన నోట్లో పెట్టారు. మరి తినడానికి మనకే రెడీగా ఉండాలి. మనం సంసిద్ధం అవ్వాలి. అది కృష్ణుడు చెప్పాడు. ఏంటి? మొట్టమొదటి శ్లోకం, క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి యుద్ధానికి సంసిద్ధుడివిగా అర్జున. ఊరికే పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు. ఒకవైపేమో రాజులా మాట్లాడుతున్నావు, ఇంకొక వైపేమో నా బంధువులు నా చుట్టాలు అనేసి మళ్ళీ మోహంలో కొట్టుకుపోతున్నావు. నువ్వు ఒక క్షత్రియుడిగా ధర్మ సంస్థాపన చేయడం నీ కర్తవ్యం. నువ్వు అది చెయ్యి, మోహంతో కొట్టుకుపోకు అని కృష్ణుల వారు అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పిన గొప్ప జ్ఞానం. అంటే మనం అందరం కూడా ఎన్నో రకాల యుద్ధాలు చేస్తాం. ప్రతిరోజు ఒక పనిని ప్రారంభిస్తాం. ఇది అవుతుందా అవదా సంఘర్షణ. అదే యుద్ధం. మనతో మనం యుద్ధం చేస్తాం. అలాంటి యుద్ధాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికగా చేయమన్నారు. ఏ పనినైనా నీ లోపల నీ అంతర్శత్రువులతో నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చేసి వాటిని గెలు. అప్పుడు బయట కూడా అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మరి ఇంకా 4వది మోహము. ఎప్పుడైతే లోబిగా ఉండి మనం దాచుకుంటామో దాని మీద విపరీతమైన మోహాన్ని పెంచుకుంటాము. ఎవరైనా దాని జోలికి వస్తే వాళ్ళని ఏం చేయడానికైనా వెనుకాడము. అలాగే మన పిల్లల మీద మనం విపరీతమైన మోహం పెంచుకుంటాము. చిన్న చిన్న వస్తువుల మీద మోహం పెంచుకుంటాము.
మరి ఇలాంటి మోహాలు ఎన్నో దుఃఖాలకు కారణమవుతున్నాయి. అలాగే అర్జునుడు యుద్ధంలో బండి దిగి అది రథం దిగి చతికిల పడిపోతాడు. ఇప్పుడు అర్జునుడు చెప్తాడు, నీకెందుకు అంత మోహం? వీళ్ళందరూ నీతో పాటు జన్మ తీసుకున్నారు, వాళ్ళు పాపం చేశారు, చంపేవాడెవడు చంపించేవాడెవడు, నువ్వేమి చేయడం లేదు, నీ కర్తవ్యం మాత్రమే నువ్వు చెయ్యి అని చెప్పాడు. మరి అలాంటి పనే మనం చెయ్యాలి. దేని మీద మోహం మనం పెంచుకోకూడదు. మోహం అనేది మనకి శత్రువు. అలాంటి మోహం వల్ల మనం ఎన్నో జన్మలు ఇక్కడ తీసుకుంటూ మన జన్మల్ని మనం వృధా చేసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా తాము సంపాదించిన ఆస్తి మీద, తమ పిల్లల మీద, అలాగే చిన్న చిన్న వస్తువుల మీద కూడా మనం ఎంతో మోహాన్ని పెంచుకుంటాము. ఆ మోహం వలన మనము చాలా ఇబ్బందులు పడతాము, అనారోగ్యాలు తెచ్చుకుంటాము, శత్రువుల్ని పెంచుకుంటాము. ఎవరైనా దానికోసం ప్రయత్నిస్తే వాళ్ళతో మన శత్రుత్వాన్ని పెంచుకుంటాము. ఇవ్వకపోతే అవతల వాళ్ళు కూడా దాని మీదే ఆశ పెంచుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మనము గొడవలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మన చుట్టూ కూడా శత్రువులు ఏర్పడతారు ఆ మోహం వలన. సో అలాంటి మోహాన్ని మనము తగ్గించుకోవాలి అంటే మనకి తృప్తి కావాలి. ఏది ఉందో దాంతో తృప్తి పడడం నేర్చుకోవాలి. ఉన్నంతలో దాన్ని అనుభవించి పక్కన పెట్టేయాలి. మరి ఇలాంటి జ్ఞానం అంతా కూడా భగవద్గీతలో ఎంతో చక్కగా 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో శ్లోకాలన్నీ అవే. ఆత్మజ్ఞానము, నువ్వు చేయాల్సిన కర్మలు, నువ్వు తృప్తి ఎలా పొందాలి, నువ్వు ఆత్మజ్ఞానం ఎలా పొందాలి, ఒక ఆత్మజ్ఞానిగా నువ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి చక్కగా భగవద్గీత ద్వారా బోధించబడింది. కృష్ణుల వారు చెప్తారు, దేని మీద కూడా మోహం పెంచుకో, దాని వలన నీకు ఎప్పుడైతే దాని మీద మోహం పెంచుకున్నావో దాంతో నీకు అటాచ్మెంట్ అవుతుంది. దాన్ని ఎవరైనా తీసుకుంటారో లేదా దాన్ని దక్కించుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకుంటే వాళ్ళతో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళతో మనము గొడవలు పడతాము, లేదా ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది. లేదు బయటను బాగానే ఉన్నాము, లోపల మోహం ఉంది, బయటికి చెప్పలేము. ఎందుకంటే మనం ఇంద్రియాలన్నింటినీ బయటికి దమం అంటారు. అది ఇంద్రియాలను ఏం చేస్తారంటే బయటికి మాత్రం చాలా అసలు ఆ వ్యక్తిని చూస్తే అబ్బా ఈయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఏమిటా అని అనుకుంటాం. అలాంటి వ్యక్తి లోపల మనసులో మాత్రం ఆ ఇంద్రియ విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బాహ్య దమం వల్ల నీకు ఏమాత్రం ఉపయోగం లేదు. అంత సమం అంటే మనసులో గెలవాలి, మనసులోని నీ ఇంద్రియాలను వశపరుచుకోవాలి. అలా ఎప్పుడైతే వశపరుచుకుంటావో నువ్వు దేన్నైనా గెలవగలవు. నువ్వు ఏం చేసినా కూడా నీకు దాని తాలూకా పాపం అంటదు. అంటే ఆ ఇంద్రియాల తాలూకా విషయాలు నీ లోపలికి వెళ్ళనివ్వు. బయట వరకు వాటితో ఎంతవరకు అంతవరకు. ఆకలేసింది భోజనం చేస్తావు, అక్కడితో వదిలేస్తావు. లేదు ఈ పూటకు నిద్ర వచ్చింది, మంచి పరుపులు ఉన్నాయి, వాటి మీద కొంతసేపు సుఖపడతావు, తర్వాత వాటి గురించి ఆలోచించుకొని ఆ క్షణానికి అది ఇవ్వబడింది, దాని ద్వారా మనం ఆ సుఖాన్ని పొందాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. ఇలా మనసు లోపలికి ఇంద్రియ విషయాల తాలూకా ఆ ప్రభావం వెళ్లకుండా చూసుకోవాలి. మరి అది ఎలా సాధ్యం? ధ్యానం ద్వారా. ధ్యానం గంటలు ధ్యానం చేయాలి. ధ్యాన సాధన ద్వారానే ప్రతీది సాధ్యం మాస్టర్స్. అందుకే ధ్యానానికి ఇంత గొప్పతనం. ఊరికే ధ్యానం చేయగానే అనారోగ్యాలు అన్నీ తగ్గిపోతున్నాయి అంటే అంత గొప్పది ధ్యానం. మరి నాకు 21 రోజుల్లో నేను PCOD ప్రాబ్లంని, అలాగే మైగ్రేన్ ప్రాబ్లంని మాత్రలు వదిలేసాను. రోజుకి 12 మాత్రలు వేసుకునే నేను ఇప్పుడు 2016 నుండి ఇప్పటి వరకు ఒక్క టాబ్లెట్ కూడా వాడలే. అంటే మన లోపల అంత శక్తి మనం నింపుగలం ధ్యానం ద్వారా. మరి ఆ శక్తిని మనం నిర్వీర్యం చేసుకోకూడదు. శక్తి ఎలా పోతుంది? మనం చేసే భావాలు, మన ఆలోచనలు, మన గుణాల ద్వారా, మన చేష్టల ద్వారా, మన మాటల ద్వారా మన యొక్క శక్తి మొత్తం నిర్వీర్యమైపోతుంది. సో అలాంటి శక్తిని మనం ఎలా వాడాలో ముందు తెలుసుకోవాలి. మరి శక్తిని ఎలా వాడాలని మనకి ఎలా తెలుస్తుంది? మాస్టర్ చెప్పే విషయాలు ఎప్పుడైతే వింటామో, విని అక్కడే వదిలేయకుండా
ఇంటికి వెళ్ళి మననం చెయ్యాలి. ఈ రోజు ఈ మాస్టర్ ఫలానా విషయం చెప్పారే, ఇది మన జీవితంలో వాడితే ఎలా ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసుకుందాం అనే ఒక ఆలోచన రావాలి. అంటే ముముక్షువుగా తయారవ్వాలి. ముముక్షువు అంటే ఏం చేస్తాడు? ఏదో ఉంది అనే ఒక తపన. దాన్ని ఎలా అయినా మనం తెలుసుకోవాలి, ఇది ఏంటి అని తెలుసుకునే తపన ఆ ముముక్షువు ఒక లక్షణం. సో మనం అందరం కూడా ఏదైతే తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని మనము మన యొక్క జీవితాల్లో మనము దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే మనము ఈ మోహం అనేది చాలా చిన్న విషయం, దాన్ని ఈజీగా దాటగలం. ఇంకా అతి మోహం చూడండి, మన పిల్లల మీద మనం ఎంతో మోహాన్ని పెంచుకుంటాం చిన్నప్పటి నుంచి. ముఖ్యంగా తల్లి ఎన్నో సేవలు చేస్తుంది, వాళ్ళని ఎంతో ప్రేమగా సాకుతుంది, వాళ్ళకు ఒక కుటుంబాన్ని తయారు చేస్తుంది. మనలాగే వాళ్ళు కుటుంబీకులు కావాలని ఒక పెళ్లి చేస్తాము, ఒక కోడల్ని తీసుకొస్తాం, ఉదాహరణకు అబ్బాయి అనుకుందాం, ఒక కోడల్ని తీసుకొస్తాము, చక్కగా వాళ్ళిద్దరు ఉంటే మరి చూడలేము. ఎందుకు? మన అబ్బాయి మీద మనకున్న మోహం. నన్ను అడగకుండా మా కొడుకు ఏమీ చేయడు, కోడలు వచ్చిన తర్వాత మారిపోయాడు అంటాం. అది వాళ్ళ తప్ప మన తప్ప? అది తప్పు కాదు, మంది తప్పు కాదు. ఆ మోహం వలన, ఏదైతే మోహం అనే గుణం ఉందో ఆ గుణం వలన మనకి అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలు వస్తున్నాయి. సో అలాంటి మోహాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? కరణి నీ కుటుంబం నువ్వు మనము వాళ్ళకి అక్కడ పెట్టామంటే వాళ్ళకు కూడా మనకంట తెలివైన వాళ్ళు దూరం నుంచి గమనిస్తూ ఉండాలి. వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వాలి, అనవసరంగా ఎంటర్ అయిపోకూడదు. అలాంటి మోహం వలన చూడండి, బయటికి చెప్పకపోయినా లోపల అలా అది, అంటే బయటికి చెప్తే ఏం గొడవలు వస్తాయనో కొందరు ఉంటారు. దానివల్ల కూడా మనకి అరిషడ్ వర్గాలు మోహాన్ని దాచుకున్నా బయటికి వ్యక్తం చేసినా కూడా అనారోగ్యాల పాలన పడతాము. సో దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలంటే ధ్యానం ద్వారా, నిరంతర ధ్యాన సాధన, నిరంతర శ్రవణము. ఈ శ్రవణం అనేది గనక పక్కన పెట్టామనుకోండి, మళ్ళీ మాయలో పడిపోతాం. మాయ మనం వెన్నంటే నీడలా మనం వెన్నంటే ఉంటది, ఇప్పుడు అవకాశం దొరుకుతుందా అని. ఒక్క స్టెప్ వెనక్కి వేస్తే 10 అడుగులు వెనక్కి లాగేస్తుంది మనల్ని. కాబట్టి నిరంతరం ఎరుకతో మనం ధ్యానం చేస్తూ, శ్రవణం చేస్తూ, అలాగే మనం పుస్తకాలు చదివితే ఎంతో జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానిగా మనం మారామో ఈజీగా అరిషడ్ వర్గాల్ని గమనించుకోగలము. సో అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎంతో మాస్టర్స్ ఉన్నారు. పిఎంసి ఉంది, పిఎంసి ద్వారా మనము ఈ క్షణంలో గట్టిగా అనుకునే నాకు ఏది అవసరమో అది కావాలని మనం ఆ పిఎంసి స్టార్ట్ చేస్తే మనకు ఆ క్షణానికి ఏ జ్ఞానం కావాలో అటువంటి వీడియోలు అటువంటివే మనకు వస్తాయి, కానీ మనం గమనించుకోము. ఇంకా 5వది మదం. మదము అంటే నాకింత ధనం ఉంది, నాకింత పరివారం ఉంది, నాకింత బంధు జనాలు ఉన్నారు అని ఒక రకమైన అహంకారము. ఆ అహంకారం వలన చిన్న చిన్న జీవరాశుల్ని మనము ఈ మనిషి అనే అహంకారంతో మనకు తెలియనంత వరకు ఎన్నో హింసలు చేశాము. అలాగే మన కన్నా కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల మీద అజమాయిషి చలాయించడం, అలాగే పిల్లలు, అందరి మీద కూడా, ఒక కుటుంబంలో ఒక ఇంటి పెద్ద, ఇదంతా కూడా అహంకారంతో కూడుకున్న కార్యకలాపాలే జరుగుతూ ఉన్నాయి. మరి ఆ అహంకారము ఎలా తగ్గించుకోవాలి? ఉదాహరణకి మదంతో అనేసరికి మనం ఏనుగు మనకి చిహ్నం. ఏనుగుని మదపటి ఏనుగుగా మనము సంబోధిస్తాం. కళల్లో కానివ్వండి, మన నిత్య అనుభవాల్లో కానివ్వండి, మదము అనేది మనలో ఉంది అని తెలుసుకోవడానికి ఎక్కువగా ఏనుగు తాలూకు అనుభవాలు లేదా పెద్ద పెద్ద జీవరాశులు తాలూకు అనుభవాలు మనకి వస్తూ ఉన్నాయంటే మన లోపల మదం అనేది ఉంది. అంత అహంకారంతో మనం ఉన్నాము. దాన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో నువ్వు
ఇతర లోకాలను కూడా దర్శిస్తావు ఆ ధ్యానంలో. మరి అలాంటి ఇతర లోకాలకు వెళ్ళేటప్పుడు ఆ పైనుంచి చూస్తే ఈ భూమి ఏమాత్రం, మరి ఈ భూమే ఇసుక రేణువంత అయినప్పుడు ఆ భూమిలో మన భారతదేశం ఎంత, మన భారతదేశంలో మనం ఎంత, మనకి ఉన్నది ఎంత? కనీసం ఒక నీటి బిందువును కూడా మనం సృష్టించలేము. ఒక క్షణం గాలి వీయకపోతే జీవించలేము. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలను ఉపయోగించుకుంటూ వాటిని మదంతోనే మనం నాశనం చేస్తున్నాము. ఎంత చేటు చేస్తున్నప్పటికీ కూడా అవి మనకు వాటి స్వభావాన్ని వదులుకోకుండా ఇస్తున్నాయి. మరి మనం ఏం చేయాలి? వాటిని నాశనం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా సమత్వ భావంతో చూడగలగాలి. సమానంగా, సరిసమానంగా చూడగలగాలి. ఆ సమత్వ భావాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే సమత్వ భావాన్ని అలవాటు చేసుకుంటామో మనము ఈ మదం నుంచి తగ్గించుకుంటాం. మనల్ని మనం తగ్గించుకుంటే చాలు. అంటే నేను ఏమాత్రం కాదు. మనం అందరం కూడా ఒక విషయాన్ని ఎప్పుడు కూడా ఎరుకలో ఉంచుకోవాలి. అసలు కనీసము ఒక నీటి బిందువును కూడా సృష్టించలేని మనము ఎందుకు ఏం సాధించాం? ఎందుకు మనకు అంత అహంకారం? దేన్ని కూడా సృష్టించలేం మనం. ఈ సృష్టిని మాత్రం విచ్చలవిడిగా వాడుకుంటున్నాం, నాశనం చేస్తున్నాం. ఈ తప్పును తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయిపోయింది తప్పు, దానికోసం బాధపడమని కాదు అర్థం ఇక్కడ. తప్పులు ఎన్నో జరిగాయి, తెలుసుకున్న నాటి నుండి మనలో మార్పు రావాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎంత ఉన్నా ఆ తగ్గించుకునే గుణము ఒదిగి ఉండాలి. చెట్టు దగ్గర నుంచి నేర్చుకోమంటారు, మౌనంగా ఎదగాలి, ఒదిగి ఉండాలి. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఎంత చిన్నవాళ్ళు వచ్చినా చాలా ప్రేమగా ఒదిగి మనం సమాధానం చెప్పగలగాలి, అలవాటు చేసుకోవాలి మన జీవితంలో. అప్పుడు మనము ఈ మోహం అనే గుణాన్ని మనము ఈజీగా దాటగలం. ఇంకా 6వది మాత్సర్యము. మాత్సర్యము అంటే ఈర్ష్య. మనకు లేకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకు ఉండకూడదు. ఇదే ఇప్పుడు మానవుల యొక్క సైకాలజీ. ఇద్దరు తోటికోడళ్ళు ఉన్నారట, ఈమెకి లేదు. ఒక నానుడి కూడా ఉంది, భర్త కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకట ఈమె ఏడుస్తుంది. అంటే ఈర్ష్య భావం. నేను వాళ్ళకన్నా తక్కువ కాదు, నన్ను చూసి నవ్వింది, నాకంటే ఎక్కువ ఉంది ఆమె కొత్త చీరలు కొనుక్కుంది, ఆమె కొత్త కొత్త నగలు కొనుక్కుంది. ఇలాంటి ఈర్ష్య నార్మల్ పీపుల్లోనే కాదు, మన ధ్యానంలో కూడా ఎక్కువగా వస్తుంది. అంటే నిన్న కాక మొన్న ధ్యానంలోకి వచ్చి వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసేస్తున్నారు. ఎలా చేసేస్తారు వాళ్ళు? మనమన్నే వచ్చారు కదా అనేసి ఇలాంటి ఈర్ష్య కూడా కొందరిలో ఉంటుంది. మరి అది కూడా తగ్గించుకోవాలి. ఆధ్యాత్మికమైన ఈర్ష్య వలనే కూడా మనం ఎన్నో జన్మలను ఇక్కడే ఎదగడం లేదు. మేము ఎన్నో సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నామండి, కానీ ఎటువంటి ఎదుగుదల లేదు. నేను మందులు ఆపలేదు, మందులు సాగుతూనే ఉన్నాయి. మరి నిరంతరం మందులు మింగుతున్నాము అంటే మనం సరైన ధ్యానం చేయనట్టే, మనలో ఇంకా మార్పు రానట్టే. పెద్ద పెద్ద అనారోగ్యాలకి అత్యవసరమైన మందులు వాడాలి, తప్పదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఒక ఆపరేషన్ అయింది, మరి అర్జెంటుగా తగ్గాలంటే ఆ మందులు వాడాలి. అది కర్మాన్ని బట్టి వస్తాయి. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనం మందులు వాడుతూనే ఉన్నాం ప్రతిరోజు. మరి ఇంక మనలో మార్పు ఏముంది? మనలో ఉన్న అరిషడ్ వర్గాలు మనం ఎక్కడ గెలిచాము? మనల్ని మనం ఎంతవరకు మార్చుకున్నాము? మార్పు లేకపోతే మనకి ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి ఈర్ష్య అనే గుణం కూడా మనము దాటాలి. ఈర్ష్యను దాటాలి అంటే మనము తృప్తితో ఉండాలి, ఉన్నదాంతో తృప్తి చెందాలి. ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండగలగాలి, యాక్సెప్ట్ చెయ్యాలి, ప్రతి దాన్ని అంగీకరించగలగాలి. ఓహో వాళ్ళకుందా, ఉండని, వాళ్ళకి అది ప్రాప్తం. ఈరోజు నా వద్దకి ఏదొచ్చిందో అది నాకు ప్రాప్తం. ఇలా మనము సర్దుకోవాలి, దాన్ని అలవాటు చేసుకోవాలి.
ఎప్పుడైతే ధ్యానం చేస్తూ, సజ్జనులతో సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, మనకి ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా చెప్పబడతాయి. అయితే చెప్పినంత మాత్రాన, వినినంత మాత్రాన ఏమీ జరగదు. విన్నది ఆచరణలో పెట్టాలి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అదే భగవద్గీతలో చెప్తున్నాడు. ఒకానొక యోగి ఆశ్చర్యంగా ఆత్మను దర్శిస్తున్నాడంట. ఇంకొకడు ఆ ఆత్మను గురించి వివరిస్తున్నాడంట. ఇంకొకడు వింటున్నాడు. వినినంత మాత్రాన, వివరించినంత మాత్రాన నీకు ఆత్మ పరిణితి చెందదు. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా జ్ఞానం నేర్చుకుంటావో, అనుభవపూర్వకంగా దాని గురించి తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు యోగిగా అవుతావు. 4 రకాల వాళ్ళు ఉన్నారు. అజ్ఞానులు, ముముక్షువులు, జ్ఞానులు, యోగులు. అజ్ఞానులకి ఈ ఆత్మ అనే విషయమే అసలు పక్కనే ఉన్న చెవిన పడదు. మరి ఈ ముముక్షులు అనే వాళ్ళు ఏంటంటే, ఏదో ఉంది విషయం, ఆ విషయం ఏమిటి అని తెలుసుకొని అందరి దగ్గరికి వెళ్ళి దాన్ని వింటారు. విన్న తర్వాత దాన్ని ఆచరించడానికి చూస్తారు. జ్ఞానులుగా అవుతారు. మరి ఈ జ్ఞానుల నుండి అందరూ కూడా యోగులుగా మారాలి. సమత్వ భావాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే యోగిగా మారుతామో, ఇంకా మనం ఏమి చేసినా ఆ కర్మబంధాలు అంటవు, ఆ పాప కర్మలు కూడా అంటవు. ఇదే మనకి భగవద్గీతలో మొత్తం చెప్పబడింది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది అరిషడ్ వర్గాలు టాపిక్. సో ఈ 6 అరిషడ్ వర్గాలు, 6 షడ్ అంటే 6, హరి అంటే ఉండకూడని లక్షణాలు అవి. అవి మనకు శత్రువులు. అలాంటి శత్రువుల్ని మనము ఎలా దాటాలి, అవి ఏంటి, అవి మనలో ఉన్నాయి అనే విషయం ఎలా గమనించుకోవాలి అనే విషయాల్ని ఇంతవరకు కూడా మనం చర్చించాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతటి జ్ఞానము అరిషడ్ వర్గాలు అనే పుస్తకం ద్వారా అందించిన డాక్టర్ జీకే గారికి, ఆశా మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, భూదేవి గారికి, స్వర్ణలత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.